హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కొచ్చిన్, కేరళ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ సి పోస్టుల కోసం. సో మెయిన్ పాయింట్స్ ఒకసారి మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం చూసుకుంటే ట్రేడ్స్ మ్యాన్ 3 పోస్టులకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మనం చూసుకుంటే ఐటీఐలో ఎవరైతే మెకానిక్, డీజిల్, అలాగే ఫిట్టరు, టర్నరు, వెల్డరు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కార్పెంటర్ చేశారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్ తర్వాత. అలాగే ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, షిప్ రిపేరింగ్ ఆర్గనైజేషన్ అయితే మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఐటీ చేసి రెస్పెక్టివ్ ట్రేడ్స్లోని 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం ఏజ్ మనకి చూసుకుంటే 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి 25 లోపల ఉండాలి. సో ఎవరైతే ఓబీసీకి అప్లై చేస్తారో వాళ్ళకి 28 years వరకు, అలాగే ఎస్సీకి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 30 years లోపు మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు రిలాక్సేషన్ అయితే పొందగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సీమెన్ వచ్చేసరికి 11 పోస్టులకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా మనం చూసుకోవచ్చు 10th క్లాస్, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ అడగడం జరిగింది. అలాగే నెక్స్ట్ గ్రీజర్ మనం చూసుకుంటే 4 పోస్టులకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సేమ్ 10th క్లాస్, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ మనకి రెస్పెక్టివ్ పోస్ట్ నుంచి మనకి ఇక్కడ అడగడం జరిగింది. అలాగే సీనియర్ స్టోర్ కీపర్ చూసుకుంటే ఒక పోస్ట్కి వేకెన్సీ అయితే రావడం జరిగింది. దీన్ని చూసుకుంటే 10th క్లాస్ ఆర్ ఈక్వెంట్స్, అలాగే మినిమం 8 years ఎక్స్పీరియన్స్ అయితే మనకి స్టోర్ కీపింగ్లో అయితే అడగడం జరిగింది. సో మెయిన్ పాయింట్స్ మాత్రం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే డిస్క్రిప్షన్ ఆఫ్ డ్యూటీస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో సో ఆ పోస్ట్కి సంబంధించిన మీ డ్యూటీస్ ఏమి ఉంటాయని కూడా వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే మనకి అప్లై చేస్తున్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అయితే రిలాక్సేషన్ పొందగలరు. సో అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో ఏదైతే కొన్ని పోస్టులకి వాళ్ళకి స్విమ్మింగ్ టెస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి December 15 లోపు మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసరికి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేసిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే సపరేట్ అప్లికేషన్ మీరు ఇక్కడ ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసరికి మీరు ఆఫ్లైన్లోని అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఆర్డినరీ పోస్ట్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఏదైతే ఎన్వలప్ మీద మీరు పంపిస్తున్నారో ఎన్వలప్ మీద మీరు ఇక్కడ క్యాపిటల్ బోల్డ్ లెటర్స్లో మీరు అప్లికేషన్ ఫర్ ది మెరైన్ వింగ్ పోస్ట్ అని చెప్పేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కేటగిరీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలాగే మీరు చూసుకోవచ్చు అప్లికేషన్తో పాటుగా రిమైనింగ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, కేటగిరీ, ఎసెన్షియల్, సో ఏవైతే ఇక్కడ సర్టిఫికేట్ అడుగుతున్నారో అవన్నీ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు అప్లికబుల్ అయితే వాటికి. సో దాంతో పాటుగా మీరు 4 అన్సైన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు ఎన్వలప్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే 2 సెల్ఫ్ అడ్రస్డ్ అన్స్టాంప్డ్ ఎన్వలప్స్ కూడా మీరు ఆ మెయిన్ ఎన్వలప్లో అయితే పెట్టేసి ఆర్డినరీ పోస్ట్ అయితే ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ది అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అని చెప్పేసి, సో ఈ అడ్రస్కి ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఒకసారి క్లియర్ కట్గా చూసి చదివి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోగలరు. సో లాస్ట్ డేట్ ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. December 15 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో మాత్రం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఎవరైతే కొరియర్ పంపిస్తారో వాళ్ళకి అయితే యాక్సెప్ట్ ఉండదు. ఓన్లీ ఆఫ్లైన్లో ఆర్డినరీ పోస్ట్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది చూసుకుంటే అప్లికేషన్ ఫాము. సో ఇది అప్లికేషన్ ఫామ్, ఇది ఫిల్ చేసి మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేసి ఆఫ్లైన్లో అయితే మీరు బై ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది కస్టమ్స్ యొక్క నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.